సో మనకి బిజినెస్లో సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూస్తుంటే రీసెంట్గా ఎర్త్డే రోజు బ్రిటానియా వాళ్ళు ఒక క్యాంపెయిన్ రన్ చేశారు. ఏంటి అంటే అది ఏదైతే వాళ్ళ కవర్స్ ఉంటాయో అది డస్ట్బిన్లో వేయాలి, లేదా అంటే మనకి డస్ట్బిన్ అవైలబిలిటీ లేకపోతే అది మన పాకెట్స్లో పెట్టుకోవాలి, తర్వాత డస్ట్బిన్లో వేయాలి అనేసి. అంటే దాంట్లో వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే ఏదైతే ప్లాస్టిక్ ఉంటుందో అది డస్ట్బిన్లో వేస్తే మళ్ళీ మనం రీసైకిల్ చేయొచ్చు అనేది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్తో అది చేశారు. యాక్చువల్గా మన బిజినెస్లో మనకు సస్టైనబిలిటీ అనేది ఎందుకు ఉండాలి అంటే ఏదైతే న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఉంటాయో అవన్నీ మనం ఇప్పుడే యూస్ చేసేసుకుంటే మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వడానికి ఇంకేముంటుంది, వాళ్ళు యూస్ చేయడానికి ఏమీ ఉండదు. సో అందుకని చెప్పేసి చాలా సస్టైనబుల్గా మనం చేయాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేయాలి, మన టీంకి కానీ మన అందరికీ సింపుల్గా 3 థింగ్స్ అనమాట: రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. సో ఈ 3ని పెట్టుకొని మనం సస్టైనబిలిటీ అనేది ఫర్దర్గా యూస్ చేసుకోవాలి.